చాలామంది ఏం చెప్తారంటే ఎవరైతే యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకున్నారో పరిశుద్ధాత్మ సహాయంతోనే ఒప్పుకున్నారు తప్ప పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఒప్పుకోలేరు అనే వాక్యాన్ని చూపించి కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉంది కదా మరలా పొందుకోవాల్సిన అవసరత లేదు అంటారండి. దీని గురించిన వివరణ నేను ఇస్తాను, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మను వేరేగా పొందుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే క్రీస్తుని ప్రభువని ఒప్పుకుంటాడో వాడు లోపల ఆత్మ ఉంది కనుకనే ఒప్పుకుంటాడు అనేది ఒక వాదన. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో యేసయ్య నామంలో వెంటనే పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారని పేతురు చెప్పిన మాట 2:38 అపోస్తుల కార్యాల మాటని చూపించి బాప్తిస్మం పొందుకుంటే వేరేగా పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరం లేదు, బాప్తిస్మం తీసుకోగానే ఈ వరం మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇవి ప్రక్కన ఉంచితే అపోస్తలులకి ఎలా జరిగింది, యేసయ్యకి ఏం జరిగిందో చెప్పాను నేను. ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మతో పుట్టిన ఆయనకి మరలా బాప్తిస్మం తీసుకున్నాక పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైంది. అక్కడ అయిందా? మరలా పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనకి అవసరమైంది. అయితే 3.5 సంవత్సరాలు ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితోనే శిష్యులందరూ కూడా నడిచారు, రోజు నడిచారు. ఆయనతోనే పడుకున్నారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే ఉన్నారు, ఆయన పిలవగానే వచ్చారు, ఆయనతోనే పరిచర్యలో పార్టిసిపేట్ చేశారు, ఆయన బోధిస్తున్నట్లుగా వీరు బోధించారు, ఆయన చేస్తున్నట్లుగా వీరు సూచక్రియలు చేశారు. అయితే ప్రభు ఏం చెప్పారు, నేను వెళుతున్నాను, నాకు మారుగా నా ఆత్మను పంపిస్తాను, అప్పటి వరకు మీరు యెరూషలేములో ఉన్నటువంటి ఆ గదిలో నిలిచి ఉండండి, ఇక్కడికి అక్కడికి మీరు వెళ్ళిపోవద్దు అన్నారు. ఇప్పుడు యేసయ్యే 100% పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయనతో ఉన్నప్పుడు వీళ్ళు అంత అభిషేకాన్ని పొందుకున్నట్లు అక్కడ రాయబడలేదు. చేశారు, యేసువలే అనేక కార్యాలు చేశారు. కానీ వీరు ఆ మేడగదిలో నిలిచి ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడినట్లు పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 దినాలు ఏం చేశారు, వాళ్ళు ఉపవాసముతో ప్రార్థనతో ఒక మేడగదిలో కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేస్తే వస్తారు పరిశుద్ధాత్ముడు. అప్పటి వరకు యేసయ్యతోనే ఉన్నారు, వాళ్ళందరూ బాప్తిస్మాలు తీసుకున్నారు, మారు మనస్సు కొరకైన బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఈ బాప్తిస్మాలన్నీ తీసుకున్నారు, కానీ మరలా పరిశుద్ధాత్మ కోసం ఉపవాసముతోనూ ఆసక్తితోనూ ప్రార్థనతోనూ స్తుతులతోనూ నిలకడగా ఒక ప్లేస్లో ప్రార్థించవలసిన అవసరత. ఎప్పుడైతే అలా ప్రార్థించారో అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చారు, బలముగా దిగి వచ్చారు. ఆ తరువాత వారి జీవితంలో వాళ్ళ స్టైలే మారిపోయింది. ఇప్పుడు ఈరోజు అనేక మంది క్రైస్తవులు కేవలము నీటి బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుంది, ఇక మీదట మనం ఏమీ పరిశుద్ధాత్మను విడిగా పొందుకోవలసిన అవసరత లేదు, మనం వాక్యం చదువుకుంటున్నాం, ఆయనే దేవుడై ఉన్నారు, వాక్యం చదివితే చాలు, నిష్టగా నీతిగా నియమముగా పరిశుద్ధంగా జీవిస్తే చాలు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు, మందిరానికి వెళితే చాలు అనుకుని చాలామంది ఆత్మను విడిగా పొందుకోవాలి అని నమ్మట్లేదు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఒక మాట చెప్పాడు, నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు దేంతో ఇస్తాడట, పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా! ఫైర్ అనాయింటింగ్, అది అగ్ని అభిషేకము, అగ్ని బాప్తిస్మం పొందుకున్నామా? మరి ఇప్పుడు మేడగదిలో వాళ్ళందరూ కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండగా వారి మీదకి ఏం దిగి వచ్చిందంట, అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె వారి మీదకి విభాగింపబడినట్లు వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ఆరుణమై వెళ్ళిపోయినప్పుడు 500 మంది ఉన్నారు అక్కడ ఆ కొండ దగ్గర. ఎంతమంది ఉన్నారు? 500 మంది చూస్తుండగా, ఆయన ఇంకా చాలామంది చూస్తున్నారు, 500 మంది శిష్యులు అక్కడ చూస్తుండగా ఆరుణమై వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన చెప్పారు, మీరు యెరూషలేములో మేడగదిలో నిలిచి ఉండండి, కనిపెట్టండి, మీ మధ్యలోనికి ఆయన వస్తారు అని చెప్పెళ్ళారు. కానీ ఎంతమంది ఉన్నారు అక్కడ? మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలీదు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు దాని మీద అత్యాసక్తి కలిగి లేరు, వాళ్ళు దానిని గుర్తించలేదు, వాళ్ళు దానిని ప్రధానమైన విషయంగా ఎంచలేదు. కాబట్టి ఈ సూచక క్రియలు నమ్మిన వాని వలన మాత్రమే జరుగుతాయి. మీరు సూచక క్రియలు చూడాలన్నా, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా, దాని యొక్క అభిషేక బలాన్ని మీరు చూడాలన్నా మీరు నమ్మితేనే అది మీరు పొందుకోగలుగుతారు, లేకపోతే మామూలుగానే ఉండిపోతారు.
అయితే ఇక్కడ కూడా జరిగింది ఏంటి, 500 మంది లేరు అక్కడ, 120 మందే ఆయన చెప్పిన మాట. ఆయన లేరు, ఎలాగ వెళ్ళిపోయారు కాబట్టి. చూసారా ఏమన్నా, ఆయన రాలేదు, ఆయన లేరు అని మిగతా వాళ్ళు అందరూ అంత నమ్మలేదు. వాళ్ళు అంత వారి కళ్ళకు ప్రభువు అలా ఆరోహణమై వెళ్ళడం, పునరుద్ధానం అవ్వడం, చనిపోయి లేవడం, ఇన్ని సూచక క్రియలు చూసిన అనేక మంది కన్నులు మూతబడి గ్రహించలేకుండా ఎలా ఉన్నారో, ఈ రోజుల్లో కూడా అనేక మంది ఈ పరిశుద్ధాత్మను విడిగా పొందుకోవలసిన అవసరత లేదు అని లేఖనాలలో ఉన్నటువంటి వాటిని కొందరు ఇలా చూపిస్తున్నారు, కొందరు అలా చూపిస్తున్నారు. మనమైతే నేను ఇందాకే నిన్నటి వాక్యంలో చెప్పాను, నేను శుక్రవారం వాక్యంలో, పరిశుద్ధాత్మ సంగతులు అనుభవిస్తేనే తెలుస్తుంది మనకి. దినకరన్ గారు తెలుసు కదా అందరికీ. ఆయన్ని కూడా ఈ రోజుల్లో ఆయన కూడా అబద్ధ ప్రవక్త అంటున్నారు, ఇంకేం చెప్పాలి. యేసన్న గారిని కూడా ఆయన కూడా సరి అయిన సేవకులు కాదంటున్నారు, ఇంకేం చెప్పాలి. ఇక మనకు ముందున్న సేవకులు మంచివాళ్ళు కాదు, ఇప్పుడున్న సేవకులు మంచివాళ్ళు కారు, మరి ఇంకెవరు మంచివారు? ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క విధంగా వాడుకుంటారు దేవుడు, అంతే. భక్త సింగ్ గారిని ఒక రకంగా వాడుకున్నారు, యేసన్న గారిని ఒక రకంగా వాడుకున్నారు. దినకరన్ గారు 7 సంవత్సరాలు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేశారు. 7 సంవత్సరాలు ఆయన 7 సంవత్సరాలు నాకు ఆత్మ కావాలి అని కనిపెట్టి ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ఆయన రక్షణలోనికి వచ్చినది 7 సంవత్సరాల తర్వాత. ఆయన మీద అగ్ని అభిషేకము దిగి వచ్చినప్పుడు అప్పుడు ఆయన పరమునకు తీసుకుని వెళ్ళబడ్డారు. బ్రతికుండగానే ఆత్మలోనే తీసుకుని వెళ్ళబడ్డారు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సంగతులు గ్రహించారు, ఆయన పుస్తకంలో కూడా రాశారు. బలమైన పరిచర్య ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా చేశారు. 7 సంవత్సరాలు దినకరన్ గారు ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ వరాలను ఆయన ఆసక్తితో అపేక్షించి ప్రపంచంలో చాలా చక్కగా ఆయన వాడబడ్డారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కోసం చాలా చక్కగా మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉండగానే, అవునా, మనము సహవాసంగా కూడి ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉండగానే ఆయన అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. మనం ఆ అభిషేకాన్ని పొందుకుంటున్నాం, మనం ఆ అభిషేకాన్ని రుచి చూస్తున్నాం. మనం పరిశుద్ధాత్మ అభిషేకము వారు ఒక దినాన కొర్నేలి అనేటువంటి భక్తుని ఇంట్లో ఇలాంటి గ్యాదరింగ్ ఒకటి జరుగుతుంది. అక్కడికి పాస్టర్ గారు అయినటువంటి పేతురు గారు వచ్చి వాక్యం ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ళెవ్వరూ బాప్తిస్మాలు తీసుకున్నవారు కారు. జాగ్రత్తగా వినండి, ఇది అపోస్తుల కార్యాలు 10లో ఉంటుంది. కొర్నేలి ఇంట్లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్యులు, ఎవ్వరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు లేరు. స్పెషల్ ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆ కొర్నేలి అనే శతాధిపతి పేటర్ గారిని ప్రీచర్గా పిలిపించుకుని అక్కడ వాక్యం చెప్పించుకుంటున్నారు. ఆయన వాక్యం చెప్పించుకుంటూ ఉంటే ఈ లోపల సడన్గా వారి మీదకి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చేసిందండి. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవచించడం, భాషలతో మాట్లాడడం, స్తుతించడం మొదలుపెట్టారు. అప్పటికి వారెవ్వరూ బాప్తిస్మాలు పొందుకోలేదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు చెప్పారు, మీరు బాప్తిస్మము పొందుకుంటే, యేసయ్య నామంలో మీరు బాప్తిస్మం పొందుకుంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారనే రెఫరెన్స్ని చూపించి విడిగా పొందుకోక్కర్లేదు అంటున్నారు అందరూ. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు బాప్తిస్మం పొందుకోలేదు. అక్కడ ఉన్నవాళ్ళు బాప్తిస్మం పొందుకోలేదు. ఎవరు? కొర్నేలి ఇంట్లో వచ్చిన వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము పొందుకున్నారు. అగ్ని బాప్తిస్మం అక్కడ వచ్చిన వాళ్ళు పొందుకున్న తరువాత పేతురు అంటాడు, మనవలే వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని. తర్వాత 11వ అధ్యాయంలో సాక్ష్యం చెప్తూ ఉంటాడు పేతురు. నేను అక్కడికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నేను అసలు ఊహించలేదు. అసలు అన్యులకి నేను చెప్పడం ఏంటి అనుకున్నా, అసలు వాళ్ళతో నేను సువార్త ప్రకటించడం ఏంటి అని వాళ్ళని రిజెక్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇలా 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 జరిగిందని అక్కడికి వెళ్ళొచ్చాక జరిగిన సంగతులని చెప్తూ ఉంటారు. ఎవరు? పేతురు. చెప్తూ మన వలనే వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆయన అలౌ చేశారు అంటాడు. హల్లెలూయా. ఆ తరువాత వారికి నీటి బాప్తిస్మాన్ని పేతురు ఇచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను? పరిశుద్ధాత్మ పొందుకోవడం అవసరమా కాదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చిందా? మీతో పాటు ఎవరైతే బయట వింటుంటారో యూట్యూబ్లో వారు కూడా ఒకసారి సంగతులు గ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మనం అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు సమరయ అనేటువంటి ప్రాంతంలోనికి ఫిలిప్పు గారు వెళతారు. ఇది మనకు తెలిసిన సందర్భమే. ఫిలిప్పు అనే ఆయన సమరయ పట్టణంలోనికి సేవ చేయడానికి వెళితే వాళ్ళందరూ ఫిలిప్పును చూసి రక్షించబడతారు. నీటి బాప్తిస్మం తీసుకున్నారు.
ఫిలిప్ గొప్ప అనాయింటింగ్ ఉన్నటువంటి వ్యక్తే, గొప్ప స్వస్థతలు చేశాడు, అక్కడ అన్నీ చేశాడు, సూచక్రియలు చేశాడు, పక్షవాత రోగులను లేపాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు, అభిషేకం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే ఫిలిప్. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగిరాలేదు, కేవలము నీటి బాప్తిస్మమే పొందుకున్నారు వాళ్ళు. ఈ విషయము పేతురు యోహానులకు తెలిసి వాళ్ళిద్దరూ యెరూషలేము నుంచి బయలుదేరి సమరయకి వచ్చి, సమరయ ప్రాంతానికి వచ్చి, ఆ సమరయ ప్రాంతంలో సేవ చేస్తున్న ఫిలిప్ని కలుసుకొని ఏం జరిగింది అయ్యా అంటే, ఇదిగో నాయనా వీళ్ళందరూ రక్షించబడ్డారు, వీరందరికీ నేను బాప్తిస్మాలు ఇచ్చేశాను అని చెప్పినప్పుడు అందరూ ఒకసారి ఇలా రండి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అన్నారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు. ఆ రోజు వాళ్ళందరూ వచ్చిన తర్వాత, మీరు బాప్తిస్మం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగారు. లేదయ్యా. ఈ 2 అనుభవాలు వేరని ఇప్పుడు తెలుస్తుందా మీకు? 2 అనుభవాలు వేరు. ఈ 2 అనుభవాలని విడదీసే చూపించింది బైబిల్. కానీ అందరూ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నీటి బాప్తిస్మం పొందామో మనం పరిశుద్ధాత్మ పొందేసుకున్నట్లే, అప్పుడే ఎవరైనా క్రీస్తు అని ఒప్పుకుంటారు కదా అని చూపిస్తున్నారు. నిజమే, ఆయనే క్రీస్తు అని ఒప్పుకునే శిష్యులందరూ ఆయన వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగారు. అయినా వారి మీదకి అభిషేకం లేదు. ఆయన ఒకసారి కాదు 3 సార్లు పొందుకున్నారు తరువాత వాళ్ళు. మనం అనేక సార్లు ఎప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వస్తే అప్పుడు పొందుకుంటూనే ఉన్నాం కదా, కానీ ఒకసారి కూడా పొందుకోలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి వారి పరిస్థితి ఈరోజు, అడుగుడి మీకు. ఒక తండ్రిని రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు కానీ రాతిని ఇవ్వడు, గుడ్డుని అడిగితే గుడ్డునే ఇస్తాడు కానీ తేలుని ఇవ్వడు, చేపని అడిగితే చేపనే ఇస్తాడు కానీ పాముని ఇవ్వడు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని అడిగితే మీకు పరిశుద్ధాత్మనే ఇస్తారు, వేరే ఆత్మ ఎందుకు వస్తుంది మన దగ్గరికి? చాలామంది సేవకులు దూషిస్తూ అంటున్నారు, ఇది పరిశుద్ధాత్మ కాదు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు కేకలేస్తున్నారు, వాళ్ళు రకరకాల అల్లరికి కర్త కాదు దేవుడు అంటారు. పరిశుద్ధాత్మ పవర్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో గొప్ప కేకలు వేశారు. వాళ్ళు వేశారా? అగ్ని కాలిపోతుంటే ఎవరు కేకలు వేయకుండా ఉంటారు? పవర్ వచ్చి నిన్ను టచ్ చేస్తే ఎవరు కేకలు వేయకుండా సైలెంట్ 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 అంటుంటారా? వాళ్ళు వేసిన కేకలే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విని, ఎవరు వీరు, పొద్దున్నే తాగేశారా, పొద్దున్నే మద్యముతో మత్తులై ఉన్నారా, ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అడుగుతున్నారు అక్కడ. అలాంటి కేకలు వీళ్ళు వేస్తున్నారు. అలానే అంత గట్టిగానే కేకలు వేయండి అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది, నేను చెప్పాను కదా మొన్న, ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు సమ్ పవర్ లోపలికి వస్తుంది. వారు మాట్లాడవచ్చు, ప్రవచించవచ్చు, క్లాప్స్ గట్టిగా చేయొచ్చు, లేదంటే క్రింద పడవచ్చు, లేదంటే ఒక వైబ్రేషన్ వాళ్ళ బాడీలో పొందుకోవచ్చు, ఒక స్పెషల్ అనాయింటింగ్తో వాళ్ళు ఏదైనా కావచ్చు. ఏమీ కాకుండా కొంతమందికి లోపల ఏదో చేంజ్ వచ్చింది, తరువాత వాళ్ళు దాన్ని నిగ్రహించుకోవచ్చు. ఎలా ఉందనేది ఒకేలా లేదు ఎక్కడా కూడా. ఇప్పుడు పేతురు యోహానులు ప్రార్థించినప్పుడు వేరేగా అయ్యింది. ఆ తరువాత ఇప్పుడు 19వ అధ్యాయం తెరుస్తారా ఒకసారి? అపోస్తుల కార్యాలు 19. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమంటే, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు కొందరు శిష్యులు ఉన్నారు అక్కడ, అంటే యేసయ్యని వెంబడిస్తూ క్రీస్తుని వెంబడిస్తూ క్రైస్తవులు అనబడిన వారిని చూసి, మీరు విశ్వసించారు కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, పౌలు క్వశ్చన్ చేస్తున్నారు. శిష్యులు అంట, ఆల్రెడీ వాళ్ళ శిష్యులు, ఇంకా శిష్యులను క్వశ్చన్ చేసేదేంటి? మామూలుగా వాళ్ళేమీ విశ్వాసులు కాదు, శిష్యులు. వాళ్ళని పిలిచి, మీరు అవును బాప్తిస్మాలు తీసుకున్నారు కదా, ఏ బాప్తిస్మం తీసుకున్నారమ్మా మీరు అందరూ అని అడిగారు. యోహాను మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిస్మం తీసుకున్నామయ్యా మేము. ఓకే, మనసులు మారాయా? మారాయి నాయన. మీరు పాపాలు విడిచిపెట్టారా? విడిచిపెట్టాం. ఇప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగారు ఆయన. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే, సరి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అక్కడ, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి. కొత్తగా అడుగుతున్నారేంటి మీరు మళ్ళీ ఇలా అడిగితే మాకేవో డౌట్లు వస్తున్నాయండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే. యోహాను బాప్తిస్మం అంటే మనసు మారు మనసు కొరకైనటువంటి బాప్తిస్మం. ఇప్పుడు వేరే దేవతల నుంచి, వేరే దేవుళ్ళ నుంచి, వేరే చీకటిలో నుంచి విడిపించబడి మన మనసు మారి రూపాంతరపరచబడి యేసే క్రీస్తు అని నమ్మి మనం బాప్తిస్మం తీసుకుంటాం. అంతేనా? తీసుకున్నాం. ఇక్కడ ఎవరైనా మనకు బలవంతంగా తీయించారా?
లేదే. మనము నమ్మి మనం ఆయనని స్వీకరించి ఆయన రక్షకుడని, ఆయన గొప్పవాడని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు ఎవరనూ దేవుళ్ళు కారని మీరు నమ్మారు గనుక మీరు బాప్తిస్మాన్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ మీరు చేశారు, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే పరిశుద్ధాత్ముడు అంతటి గొప్ప కార్యాలను జరిగించి ఆయన పరిచర్యకి, ఆయన రాకకి, ఆయన పోకకి, ఆయన పుట్టుకకి ఆయన కారణమైతే ఆయన చెప్తున్నాడు శిష్యులతో, మీరు వెయిట్ చేయండి, ఆయన వస్తాడు, మీరు అభిషేకాన్ని పొందుకోవాలని చెప్తే మరి మనం పొందుకోవాలా లేదా? దీని గురించి ఆశతో అడిగితేనే మనం పొందుకుంటామండి. మీరు ఆశతో అడిగిన వాళ్ళే అక్కడ 120 మెంబర్స్ మేడగదిలో కూర్చున్నారు తప్ప మిగతా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఎలా అండి వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉండడా అంటే ప్రతి వానిలో లోపల ఆయన ఉంటారు. ఇక్కడ మనం పొందుకునే అభిషేకము పైనుంచి మనం మీదికి దిగి వచ్చే అభిషేకము. లోపల ఆయన ఉన్నారు కాబట్టి మీరు అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. యేసే క్రీస్తుని నమ్మి లేఖనాలను చదువుతున్నారు. మిమ్మల్ని చదివింపచేయువాడు కూడా పరిశుద్ధాత్ముడే, మీకు ప్రార్థన చేయించేవారు కూడా పరిశుద్ధాత్ముడే. అక్కడ కూడా యేసుక్రీస్తుని వెంబడించడానికి వాళ్ళకి పనిచేసింది కూడా పరిశుద్ధాత్ముడే. వాళ్ళందరూ ఆయన్ని వెంబడించడానికి, ఆయనకి అట్రాక్ట్ అవ్వడానికి పనిచేసింది పరిశుద్ధాత్ముడే. కానీ విడిగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు గొప్ప విడుదల వారి జీవితంలో వారికి వచ్చింది. శరీరమునకును మనస్సుకును, శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషాన్ని కాల్చివేయుటకై అనే మాట రాస్తాడు యెషయా. శరీరానికి కలిగిన కల్మషాన్ని కడుక్కోవడానికి నీటి బాప్తిస్మం తీసుకున్నారు మీరు. ఆత్మకు కలిగిన కల్మషము పోవాలంటే అగ్ని బాప్తిస్మము మీ మీదకి రావాలి. ఆ అగ్ని నిన్ను తాకాలి. ఆ అగ్ని వచ్చి నీ మస్ట్ అంతటినీ కూడా తీసివేయాలి. యెషయా పెదవులకు తాకిన అగ్ని, హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంది ఇది. ఆయన పరమునకు ఎత్తబడిన తర్వాత ఆత్మలో కొనిపోబడ్డాడు, శరీరధారిగానే ఉన్నాడు అక్కడ. అయ్యో అపవిత్రమైన మనుష్యుల మధ్యలో ఉన్నవాడను, ఇంత హోలీ ప్లేస్కి నేను ఎలా వచ్చాను అని మదన పడుతూ ఉంటే దోత్ వచ్చి ఒక నిప్పును తీసుకొని ఆయన పెదాలకి, అదేంటంట అగ్ని కాదా, అగ్నేనా? ఆ అగ్ని బాప్తిస్మము నీవు పొందుకోవలసిన అవసరత ఉంది ఈరోజు.